Analyze the religious and cultural contributions of Vishnu Kundinas. One of the most important themes that we actually picked up today. సో రీసెంట్గా మీ అందరికీ తెలిసినటువంటి విషయమే హాట్ 50 పేరుతో మనం ఏపీ హిస్టరీకి సంబంధించి ఏపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ కోసం ఒక సిరీస్ స్టార్ట్ చేయడం అనేది జరిగింది. దీనిలో భాగంగా 50 మోస్ట్ ఇంపార్టెంట్ థీమ్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసుకొని మనం డీటెయిల్డ్గా కాంప్రహెన్సివ్గా యూజింగ్ ప్రాక్టికల్ ఆన్సర్స్ రాదర్ దెన్ ప్రింటెడ్ మోడల్ ఆన్సర్స్తో కాకుండా ప్రాక్టికల్ ఆన్సర్స్తో హ్యాండ్ రిటన్ ఆన్సర్స్తో మనం ఈ పర్టికులర్ సిరీస్ని డీల్ చేస్తున్నాం. ఈ పర్టికులర్ సిరీస్లో భాగంగా బోత్ బేసిక్ అండ్ ఫండమెంటల్ క్వశ్చన్స్ దాంతోపాటు మోస్ట్ అడ్వాన్స్డ్ క్వశ్చన్స్ కూడా డీల్ చేయడం అనేటువంటి జరుగుతుంది. ద ఎజెండా ఈజ్ టు మేక్ యూ ప్రిపేర్ నాట్ ఓన్లీ ఫర్ ద ఫుల్ టాస్ బాల్స్ బట్ ఆల్సో ఫర్ ద యార్కర్స్ అండ్ బౌన్సర్స్, రైట్? సో అందుకే జాగ్రత్తగా అటెన్షన్ పే చేసి మన సిరీస్ని చక్కగా ఫాలో అయితే ఆల్ ద ఇంపార్టెంట్ థీమ్స్ విత్ నోట్స్ ప్రాపర్గా మీరు కవర్ చేసుకోగలుగుతారు. అండ్ దాంతోపాటుగా ఒక మెయిన్స్ ఆన్సర్కి ఉండాల్సినటువంటి స్ట్రక్చర్ ఏంటి, మెయిన్స్ కోసం మనం డివైజ్ చేసినటువంటి ఇంప్రెషన్ మేనేజ్మెంట్ స్ట్రాటజీ ద్వారా ఏ విధంగా రైట్ ఇంట్రడక్షన్స్ రాయొచ్చు, రైట్ కన్క్లూజన్స్ రాయొచ్చు, బాడీ పార్ట్ ఏదైతే ఉందో దానిలో కీవర్డ్స్ ఏ విధంగా ప్లేస్ చేయొచ్చు, ఇలాంటి విషయాలు మీకు చక్కగా అర్థమవుతాయి. వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ అవర్ ఇంప్రెషన్ మేనేజ్మెంట్ స్ట్రాటజీ? ఇట్స్ ఎ స్ట్రాటజీ డిజైన్ టు క్రియేట్ పాజిటివ్ ఇంప్రెషన్ ఆన్ ద ఎగ్జామినర్. ఈ ఎగ్జామినర్కి పాజిటివ్ ఇంప్రెషన్ ఎప్పుడు క్రియేట్ అవుతుంది? ఎగ్జామినర్ ఏం కోరుకుంటే ఇచ్చేసామనుకోండి, అతను ఏం ఎక్స్పెక్ట్ చేస్తే ఇచ్చేసామనుకోండి, తప్పకుండా పాజిటివ్ ఇంప్రెషన్ కలుగుతుంది అండ్ ఇట్ విల్ మేక్ హిమ్ ఇర్రెసిస్టిబుల్ టు అవార్డ్ యూ మార్క్స్, ఇజంట్ ఇట్? సో దాని ప్రకారంగా మనం దీస్ పర్టికులర్ మోడల్ ఆన్సర్స్ ఏవైతే ఉంటాయో వాటిని డిజైన్ చేస్తున్నాం. సో ఇక్కడ క్వశ్చన్ ఏం అడిగారు? ద రిలీజియస్ అండ్ కల్చరల్ కంట్రిబ్యూషన్స్ ఆఫ్ విష్ణు కుండినాస్ని ఎనలైజ్ చేయమంటున్నారు, డీకోడ్ చేయమంటున్నారు, ఇజంట్ ఇట్? సో ఇలాంటి కీవర్డ్స్ ఏవైతే ఉంటాయో, ద టెయిల్ వర్డ్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఇట్ ఈస్ నాట్ అబౌట్ రైటింగ్ ఆన్సర్, ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ఆన్సరింగ్ ఎ క్వశ్చన్. అంటే మనకు తెలిసింది రాయడం కాదు, అడిగింది ఏదైతే ఉందో దానికి ప్రిసైజ్గా ఆన్సర్ చేయడం మెయిన్స్లో వెరీ వెరీ ఇంపార్టెంట్. రెలవెన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో క్వశ్చన్, కీవర్డ్స్ని వీటిని సరిగ్గా అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్, రైట్? ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ నో దట్ ఇన్ ద పోస్ట్ శాతవాహన పీరియడ్, శాతవాహనుల తదనంతర కాలంలో 2 ఇంపార్టెంట్ డినాస్టీస్ ఆంధ్ర రీజియన్ని డామినేట్ చేయడం అనేది జరిగింది. వన్ ఈజ్ ఇక్ష్వాకుస్ ఆఫ్ శ్రీపర్వత ఆర్ నాగార్జునకొండ, సెకండ్ పీపుల్ వచ్చేసి విష్ణు కుండినాస్, ఇజంట్ ఇట్? అండ్ ద రెయిన్ ఆఫ్ బోత్ దీస్ ఇంపార్టెంట్ డినాస్టీస్ ఏవైతే ఉన్నాయో దే యాక్చువల్లీ షేప్ ద ఆర్కిటెక్చర్ అండ్ కల్చరల్ ల్యాండ్స్కేప్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్గా మనం చెప్తాం, అవునా? సో ఇప్పుడు విష్ణు కుండినాస్ యొక్క రిలీజియస్ అండ్ కల్చరల్ కంట్రిబ్యూషన్స్ గురించి మీకు అవగాహన ఉండాలి. సో ద బేసిక్ నోట్స్ ఏదైతే ఉందో అది క్వశ్చన్ ద్వారా మీకు వచ్చేస్తుంది, జాగ్రత్తగా వినండి. The Vishnukundan dynasty made significant religious and cultural contributions that shaped spiritual and architectural landscape of Andhra Pradesh గా మనం చెప్పొచ్చు. మన ఇంప్రెషన్ మేనేజ్మెంట్ స్ట్రాటజీ ద్వారా ఇంట్రడక్షన్ ఇక్కడ డీకోడ్ చేసే ప్రయత్నం చేద్దాం, చూడండి. సో చూడండి, ఇంట్రడక్షన్ నుండి ఎగ్జామినర్ కోరుకునేది ఏంటి? ఇంట్రడక్షన్ క్రిస్ప్ అండ్ షార్ట్గా ఉండాలి అండ్ దాంతోపాటు రిలవెంట్గా ఉండాలి. ఇంట్రడక్షన్ 1 or 2 లైన్స్లో అయిపోవాలి అండ్ దాంతోపాటు రిలవెంట్గా ఉండాలి. యూ నీడ్ టు స్టే యాజ్ క్లోజ్లీ యాజ్ పాసిబుల్ టు ద సెంట్రల్ ఐడియా ఆఫ్ ద క్వశ్చన్. సో సెంట్రల్ ఐడియా ఆఫ్ ద క్వశ్చన్ని నేను ఫాలో అవుతున్నాను, రిలవెంట్గానే ఇంట్రడక్షన్ రాస్తున్నానని చెప్పడానికి, చూపించడానికి మీరు ఏం చేస్తూ ఉన్నారు? ద రిలీజియస్ అండ్ కల్చరల్ కంట్రిబ్యూషన్స్ ఆఫ్ విష్ణు కుండినాస్ అనే కీవర్డ్ ఏదైతే ఉందో దాన్ని కాన్షియస్గా ఇంట్రడక్షన్లో ప్లేస్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు, అవునా? సో నౌ రిలీజియస్ కంట్రిబ్యూషన్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి మనం మాట్లాడదాం. ద ఫస్ట్ డిమాండ్ ఏదైతే ఉందో దాన్ని ప్రాపర్గా అడ్రస్ చేద్దాం, వినండి. ఫస్ట్ వన్ వచ్చేసి హిందూయిజం ఆర్ వేదిక్ బ్రాహ్మణిజంగా కూడా మనం చెప్పొచ్చు. దే వర్ ద డివోట్ ఫాలోవర్స్ ఆఫ్ వేదిక్ అండ్ పురాణిక్ హిందూయిజంగా మనం చెప్తాం. మాధవర్మ సెకండ్ దానికి సబ్స్టాన్షియేట్ చేస్తూ ఈ కండక్టెడ్ 11 అశ్వమేధ యాగాస్, 16 రాజసూయ యాగాస్ అండ్ 1 పురుషమేధ యజ్ఞాస్గా మనం చెప్తాం. అండ్ దే ఆల్సో కన్స్ట్రక్టెడ్ టెంపుల్స్, న్యూమరస్ టెంపుల్స్ డెడికేటెడ్ టు శైవ అండ్ వైష్ణవైట్ డైట్స్. ఉదాహరణకి రామలింగేశ్వర టెంపుల్ ఇన్ కీసరగుట్ట అండ్ దాంతోపాటు ద ఇన్స్టలేషన్ ఆఫ్ దంతముఖ స్వామి ఐడల్ అట్ వేల్పూర్ బై మాధవ్ వర్మ సెకండ్, వన్ ఆఫ్ ద డైనమిక్ రూలర్స్ ఆఫ్ విష్ణుకుండన్ డినాస్టీ. అండ్ అసోసియేషన్ విత్ వైష్ణవిజం యాజ్ వెల్, ఇట్ ఈస్ ఎవిడెంట్, క్లియర్లీ ఎవిడెంట్ ఫ్రమ్ దేర్ గోత్ర నేమ్ విష్ణు. విష్ణు అనేటటువంటి గోత్ర నేమాన్ని కలిగి ఉండడం ద్వారా మనకు క్లియర్గా ఏమవుతుంది, వీళ్ళు వైష్ణవ మతాన్ని ఎంత ఆదరించారు అనే విషయం కూడా మనకి పూర్తి స్థాయిలో తెలుస్తుంది, అవునా? సో ఈచ్ ఆర్గ్యుమెంట్ ఏదైతే ఉందో దాన్ని సబ్స్టాన్షియేట్ చేస్తూ ప్రాపర్ ఎగ్జాంపుల్ విత్ ప్రాపర్ రిసోర్స్ నేమ్ ఏదైతే ఉందో వాటిని మనం పర్ఫెక్ట్గా మెన్షన్ చేయడం అనేటువంటి జరిగింది. ఈ రకమైనటువంటి ఫార్మాట్ మీరు ఫాలో అయితే బాగుంటుందమ్మా, ఓకేనా? ఎప్పుడైనా ఇలాగే ఫాలో అవ్వాలి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ బ్రాహ్మణిక్ హిందూయిజం తర్వాత బుద్ధిజం. బుద్ధిజం గ్రాడ్యువల్గా డిక్లైన్ అవ్వడం స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది ఫ్రమ్ ద పీరియడ్ ఆఫ్ విష్ణు కుండినాస్. ఆఫ్ కోర్స్ వీళ్ళ ముందు ఇక్ష్వాకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కాలాన్ని
గోల్డెన్ పీరియడ్ ఫర్ బుద్ధిజం ఇన్ సదరన్ పార్ట్ ఆఫ్ ఇండియా అనే విధంగా పిలుస్తారు. దానికి సంబంధించినటువంటి క్వశ్చన్ కూడా మనం డీల్ చేసాం. విష్ణుకుండినాస్ వర్ వన్ ఆఫ్ ద లాస్ట్ ప్యాట్రాన్స్ ఆఫ్ బుద్ధిజంగా మనం చెప్పొచ్చు. బుద్ధిస్ట్ మొనాస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో అవి కాలానుక్రమంగా టెంపుల్స్గా కన్వర్ట్ అవ్వడం అనేది జరిగింది, ట్రాన్స్ఫార్మ్ అవ్వడం అనేటువంటి జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఫణిగిరి బుద్ధిస్ట్ సెంటర్ లేటర్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ ఏ హిందూ టెంపుల్. అండ్ లిమిటెడ్ ప్యాట్రనేజ్ బై గోవింద వర్మ అండ్ హిజ్ వైఫ్ పరమభట్టారిక మహాదేవి. వీళ్ళు గోవిందరాజు విహార ఏదైతే ఉందో దాన్ని ఇంద్రపాల నగరాలో కన్స్ట్రక్ట్ చేయడం అనేది జరిగింది. దేవర్ వన్ ఆఫ్ ద లాస్ట్ ప్యాట్రన్స్ ఆఫ్ బుద్ధిజం ఇన్ ద కోస్టల్ ఆంధ్ర రీజియన్గా మనం చెప్పొచ్చు. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అందుకే బుద్ధిజం యొక్క గ్రాడ్యువల్ డిక్లైన్ అనేటటువంటిది విష్ణుకుండినాస్ నుంచి స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది. జైనిజం చూడండి. జైనిజం హ్యాడ్ లిమిటెడ్ ప్రెజెన్స్ డ్యూరింగ్ విష్ణుకుండిన్ పీరియడ్. ఎక్స్కవేషన్స్ అట్ కీసరగుట్ట 12 పంచలోహ తీర్థ ఐడియల్స్ ఏవైతే ఉంటే విగ్రహాలను బయటపడడం అనేది జరిగింది. సమ్ రిఫరెన్సెస్ ఆఫ్ డొనేషన్స్ మేడ్ టు జైన్ టెంపుల్స్ అట్ వడ్డెమానులో జైన్ టెంపుల్స్కి డొనేషన్స్ అనేటటువంటివి ఇచ్చినట్టుగా కూడా కొన్ని ఆధారాలు మనకు చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. ఇట్స్ వెరీ లిమిటెడ్ ప్రెజెన్స్ జైనిజం విష్ణుకుండిన్ పీరియడ్లో ఉండేది ఈ పర్టికులర్ రీజియన్లో. సో ఇప్పుడు సెకండ్ డిమాండ్ చూడండి. కల్చరల్ కంట్రిబ్యూషన్స్ చూస్తే వీళ్ళు హిందూ టెంపుల్స్ ఏవైతే ఉంటే వాటిని పెద్ద ఎత్తున కన్స్ట్రక్ట్ చేయడం అనేది జరిగింది. విష్ణుకుండినాస్ వర్ నోన్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ టెంపుల్ ఆర్కిటెక్చర్ ఇన్ ద కృష్ణా గోదావరి వ్యాలీ. రామలింగేశ్వర టెంపుల్ అట్ కీసరగుట్ట మనం మాట్లాడాం. అండ్ కేవ్ టెంపుల్స్ని కన్స్ట్రక్ట్ చేసినటువంటి తొలి వ్యక్తులు సదరన్ పార్ట్ ఆఫ్ ఇండియాలో విష్ణుకుండినాస్. వెరాజ్ నార్థన్ పార్ట్ ఆఫ్ ఇండియా, ఇంకా చెప్పాలంటే ది ఎంటైర్ ఇండియాలోని కేవ్ టెంపుల్స్ని గుహాలయాల్ని కన్స్ట్రక్ట్ చేసినటువంటి తొలి వాళ్ళు గుప్తులుగా మనం చెప్తాం. గుప్తాస్ కన్స్ట్రక్ట్ చేసినటువంటి తొలి కేవ్ టెంపుల్స్ ఏంటి? ఉదయగిరి కేవ్ టెంపుల్స్గా మనం చెప్తామన్నమాట. అవునా? వేరే సదరన్ పార్ట్ ఆఫ్ ఇండియాలో కేవ్ టెంపుల్స్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసినటువంటి తొలి రాజవంశం ఏంటి అంటే విష్ణుకుండినులు. సో అదే మెన్షన్ చేయాలి. Alongside temple architecture, they are the first rulers to construct Hindu cave temples in Telugu states. Anantasaina Swami cave temple at Undavalli, very very famous. ఇంద్రకీలాద్రి అండ్ మొఘల్ రాజుపురం కేవ్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా ఎగ్జాంపుల్స్ కింద మనం మెన్షన్ చేయడం అనేటువంటి జరిగింది. చూడండి, సబ్స్టాన్షియేషన్ అనేటువంటిది వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ స్కల్ప్చర్ యాజ్ వెల్, విగ్రహాలు ఏవైతే ఉంటాయో శిల్పకళ ఏదైతే ఉందో దానికి కూడా వీళ్ళు చాలా కంట్రిబ్యూట్ చేయడం అనేది జరిగింది. ది గ్రేట్లీ ఇన్ఫ్లుయెన్స్ స్కల్ప్చరల్ ఆర్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఫర్ ఎగ్జాంపుల్ దంతముఖ స్వామి స్కల్ప్చర్ విత్ వేల్పూర్ విచ్ వాజ్ యాక్చువల్లీ ఇన్స్టాల్డ్ బై మాధవ్ వర్మ సెకండ్. అండ్ దాంతోపాటు మహిషాసుర మర్దిని ఐడల్ అట్ కోడూరులో మహిషాసుర మర్దిని ఐడల్ ఏదైతే ఉందో దాన్ని కూడా వీళ్ళ కాలం నాటిదే అని చెప్పి చరిత్రకారులు భావిస్తారు. అండ్ నెక్స్ట్, విష్ణుకుండినాస్ వర్ ఆల్సో ద గ్రేట్ ప్యాట్రన్స్ ఆఫ్ లిటరేచర్. సాహిత్యాన్ని కూడా ఎంతో వీళ్ళు ముందుకు తీసుకువెళ్ళడం అనేది జరిగింది. రూలర్స్ లైక్ విక్రమేంద్ర వర్మ ఫస్ట్ అండ్ మాధవ్ వర్మ సెకండ్, దే వర్ గ్రేట్ పోయట్స్ దెమ్సెల్స్. అండ్ స్కాలర్స్ లైక్ గుణస్వామి వాళ్ళు కూడా విష్ణుకుండన్ రాయల్ కోడ్స్ ఏవైతే ఉంటాయో ఆస్థానంలో ఉండేవాళ్ళు. సాంస్క్రిట్ వర్క్ జనాశ్రయ చందో విచ్చతి ఏదైతే ఉందో విచ్ వాజ్ ఆథర్డ్ బై మాధవ్ వర్మ సెకండ్. కొంతమంది హిస్టారియన్స్ ఏం చెప్తారంటే ఇతని పేరు మీద గుణస్వామి అనేటటువంటి కవి జనాశ్రయ చందో విచ్చతి రచించారని కూడా కొంతమంది హిస్టారియన్స్ అభిప్రాయపడతారు. బట్ మనకున్నటువంటి నోన్ సోర్సెస్ ప్రకారం జనాశ్రయ చందో విచ్చతి వాజ్ యాక్చువల్లీ ఆథర్డ్ బై మాధవ్ వర్మ సెకండ్, వన్ ఆఫ్ ద వెరీ 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 ఇంపార్టెంట్ అండ్ డైనమిక్ రూలర్స్ ఆఫ్ విష్ణుకుండినర. అండ్ దాంతోపాటు అతనికి జనాశ్రయ అనేటటువంటి బిరుదు కూడా, టైటిల్ కూడా ఉండేదమ్మా. రైట్? సో చూసారా, ఆల్ ద కీవర్డ్స్ని మనం పర్ఫెక్ట్గా మెన్షన్ చేసాం, ఆల్ ద ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ని మనం యాడ్ చేసి సబ్స్టాన్షియేట్ చేయడం అనేటువంటిది జరిగింది. సో దేర్ ప్యాటర్నేజ్ ఆఫ్ వేదిక్ హిందూయిజం, కన్స్ట్రక్షన్ ఆఫ్ టెంపుల్స్ and enduring sculptural art are just a few examples of their rich cultural heritage which continues to influence the region even to this particular day. వైదిక హిందూ మతం ఏదైతే ఉందో దాన్ని వీళ్ళు ఆదరించడం కానీ, టెంపుల్ కన్స్ట్రక్షన్ కానీ, వాళ్ళు స్టార్ట్ చేసినటువంటి స్కల్ప్చరల్ ఆర్ట్ కానీ, ఇవన్నీ కొన్ని ఉదాహరణలు వాళ్ళు విడిచిపెట్టినటువంటి కల్చరల్ హెరిటేజ్కి. అండ్ ఇప్పటికి కూడా దిస్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ రీజియన్ ఏదైతే ఉందో దాన్ని ఆల్ దీస్ ఎలిమెంట్స్ ఎంతో చాలా ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ చేయడం అనేటువంటి జరుగుతుంది, ఎంతో గొప్పగా ఇన్ఫ్లుయెన్స్ చేయడం అనేటువంటి జరుగుతుంది అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. అర్థమవుతుందా? సో ద రైట్ అప్రోచ్ దట్ యూ నీడ్ టు ఫాలో, ఎస్పెషల్లీ కన్క్లూజన్స్. నేను మొత్తం ఇప్పటివరకు 11 క్వశ్చన్స్ చేశాను హాట్ 50లో. 11 క్వశ్చన్స్ కూడా మీరు చూస్తే అవన్నీ ఫ్యూచరిస్టిక్గా ఉంటాయి తప్పకుండా. అంటే వీళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఫ్యూచర్ జనరేషన్స్ మీద కానీ, టైం మీద కానీ, కల్చర్ మీద కానీ ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చూపించింది అనే విధంగా మనం కన్క్లూడ్ చేయడం అనేది జరిగింది. ఈవెన్ కన్క్లూజన్ కూడా చూడండి క్రిస్ప్ అండ్ షార్ట్గా ఉండాలి. 1 to 2 లైన్స్లో కన్క్లూజన్ కూడా ఎఫెక్టివ్గా కంప్లీట్ అయ్యే ప్రయత్నం చేయాలి. కన్క్లూజన్ చదివిన తర్వాత మాత్రమే మార్క్స్ అవార్డ్ చేస్తారు కాబట్టి కన్క్లూజన్స్ చాలా పగడ్బందీగా ప్లాన్ చేసుకోవాలమ్మా. వెరీ 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 ఇంపార్టెంట్. రైట్? అందరికీ ఈ పర్టికులర్ సెషన్ కూడా అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ ఆల్ ద లవ్ సో ఫార్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. మళ్ళీ నెక్స్ట్ సెషన్లో కలుద్దాం. హాట్ 50లో భాగంగా ఆల్ ద 50 ఇంపార్టెంట్ థీమ్స్ని చాలా కాంప్రహెన్సివ్గా డిస్కస్ చేద్దాం. నో నీడ్ టు వరీ అట్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ అమ్మా.